నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ నేతపై భూ కబ్జా కేసు నమోదైంది. ఆయన చాలా సీనియర్ నాయకులు. గండ్రా వెంకటరమణారెడ్డి రెండుసార్లు భూపాల్పల్లి ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మొన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇట్లాంటి క్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రామం కొంపల్లి గ్రామంలో దాదాపు కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి, అలాగే దేవాదాయ శాఖ భూమి ప్రధానంగా ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. దీనిపై విచారణ చేసినటువంటి అధికారులు ఎట్టకేలకు కేసు అయితే నమోదు చేశారు. ఆయనే కాదు, ఆయన భార్య వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు గండ్రా జ్యోతి. వీరిద్దరు కాకుండా మరో 5గురు, అంటే టోటల్గా 7గురిపై కేసు నమోదు చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని కొంతమంది డివైడ్ అయ్యి వారు అక్కడ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని వ్యాపార సముదాయంగా మార్చారు అనేది వారి మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇట్లాంటి క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కువగా ప్రభుత్వ భూమిని కాజేశారు, కబ్జా చేశారు అనే ఆరోపణలు, కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి. ఇలాగే ఈయనపై కూడా వచ్చినటువంటి కంప్లైంట్. దీన్ని బేస్ చేసుకొని విచారించిన తదుపరి ఆయనపై అలాగే ఆయన భార్య మొత్తం 7గురి మీద కేసులు నమోదు చేశారు. సెక్షన్స్ చూస్తే కనుక 386, 406 సెక్షన్స్ కనుక చూస్తే 386, 406, 409, 420, 447, 506 ఈ ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూములను ఆక్రమించారు అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఆయన కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. నేనేమీ ఆక్రమించుకోలేదు, అది ఒక ఆలయ అభివృద్ధికి మాత్రమే నేను స్థానిక ఎమ్మెల్యేగా అక్కడ నిర్మాణాలు చేపట్టాం అని చెప్పి. మొత్తానికి రికార్డ్స్ పరిశీలిస్తారుగా రెవెన్యూ అధికారులు. ఆ భూమిని ఆక్రమించుకోవటం అది నాదే అని డాక్యుమెంట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సెక్షన్స్ కింద పెట్టారనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భూ కబ్జా కేసు, అందులో బీఆర్ఎస్ నేతలు చిన్న పెద్ద అందరూ కలిపి. ఇటీవల కాలంలో గత 2 రోజుల్లో 10 మంది కార్పొరేటర్లని అరెస్ట్ చేశారు పోలీసులు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారే. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి. అంటే ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఎవరిని కూడా అక్కడ పట్టించుకోలేదు. ముఖ్యంగా ప్రజాపాలన అనేది లేదు. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆక్రమించుకోవడం. వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ ఎక్కువగా బీఆర్ఎస్ నేతలే. సో ఇలాంటి సందర్భంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకొని దానికి ఒక టీంని ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే చాలా హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. ఇప్పటికే చాలామంది మీద కేసులు నమోదయ్యాయి. మనం చూసాం తాజాగా మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించినటువంటి 47 ఎకరాల భూమిని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఆక్రమించుకున్నారు. అది కూడా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమే. ఇప్పుడు ఈయన ఇదే పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అది ఆక్రమించుకోవడం కాదు, కాకపోతే ఆర్టీసీ స్థలం లీజు తీసుకొని డబ్బులు కట్టకపోవటం, అట్లాగే విద్యుత్ శాఖకు కట్టాల్సినటువంటి బకాయిలు కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి కూడా కట్టడం లేదు. మొన్న బంజారీహిల్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే. ఇట్లా రోజుకొక ఇష్యూ బయటపడుతుంది. మొత్తానికైతే నేను ఎవరిని వదలను. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో, సంక్షేమ పథకాల పేరు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో జనాల్ని నిలువునా మోసం చేసినటువంటి నేతలైనా కావచ్చు, అధికారులైనా కావచ్చు, ఎవరైనా సరే నేనైతే ఉపేక్షించేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఒక ఐపీఎస్ అధికారి, ఆయన కూడా ఇదే రకమైనటువంటి అరెస్ట్. ఆ విషయంలో ముఖ్యమంత్రి అలాగే చాలామంది మీద అందరూ కూడా ప్రాధేయపడ్డారు, రిక్వెస్ట్ చేశారు, అరెస్ట్ చేయొద్దు, పరుగు పోద్ది అని. ఎక్కడా కూడా వినిపించుకోలే. ఒక ఐఏఎస్ అధికారి ఇల్లును కబ్జా చేసేందుకంటే ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వారిలో భాగంగా ఐపీఎస్ని అరెస్ట్ చేసి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా
ఎవరైతే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో, ఆయన వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి పాలన ఉండాలి. 9.5 ఏళ్లలో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు, వీటన్నిటికీ ఇప్పటికైనా విముక్తి కలిగింది అనే భావనలో ప్రజలున్నారు.